నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు ఛానల్. సో మీరు నా ఛానల్ కొత్త యూజర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా చాలామందికి సెబీ మీద డౌట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చాలా వరకు మ్యాక్సిమం క్లియర్ చేశాను. నేను ఎప్పటికే చాలా వీడియోస్ తీశాను సెబీ మీద, ఒకసారి చూడండి మీరు, ఒకవేళ మీకు డౌట్స్ క్లియర్ కాకపోతే. సో ఈ వీడియోలో నేను ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ క్లియర్ చేస్తాను. అలానే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు లాగిన్ అయితే అది లాగిన్ అవ్వట్లేదు. సో అది కూడా చూపిస్తాను, ఎందుకు అవ్వట్లేదు చెప్తాను. ఒకసారి నేను సెబీ వెబ్సైట్ వెళ్ళి ఒకసారి నా పాత డీటెయిల్స్, అప్లై చేసిన డీటెయిల్స్ లాగిన్ అవుతాను. సో అప్లై చేసిన తర్వాత ఒకసారి మీరు లాగిన్ అవ్వి ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది. సో అది మీరు రాసుకొనైనా పెట్టుకోండి, లేకపోతే ఫోటో తీసుకొనైనా ఉంచుకోండి, అది తర్వాత మనకు అవసరం ఉంటుంది. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను, ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతున్నాను. సో నాకు లాగిన్ అవుతే ఇలా వస్తుంది, వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అట్ దిస్ టైమ్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. అంటే ఇప్పుడు లాగిన్ అవ్వట్లేదు. సో తర్వాత ట్రై చేయమంటుంది. ఇంతకుముందు ఏమొచ్చిందంటే యువర్ రికార్డ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, అంటే యువర్ పిఎస్సిఎల్ నెంబర్ ఇన్వాలిడ్ అని వచ్చింది. సో అప్పుడు నాకు అర్థమైందంటే ఇక్కడ సర్వర్ అనేది వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, అంటే మాటికి దానివల్లనే మనకి ఇలా లాగిన్ అయినా కూడా ఒక్కోసారి లాగిన్ అవ్వట్లేదు. సో మన దగ్గర రిఫరెన్స్ నెంబర్ ఉంది కాబట్టి ఓకే, అప్లై చేసిన తర్వాత మనకి రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని. సో ఆ నెంబర్ కంపల్సరీగా మీరు ఉంచుకోవాలి, ఆ నెంబర్ ఉండాలి మన దగ్గర. సో ఆ నెంబర్ నీకు మెసేజ్ వచ్చినా మీకు అప్లై అయిన తర్వాత వస్తుంది, లాస్ట్లో చూపిస్తుంది, ఆ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో మనం అప్లై చేసినట్టే. సో మీరు మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయకండి, ఒకసారి అప్లై చేసాం కాబట్టి అయిపోయినట్టే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ సర్వర్స్ ప్రాబ్లం ఉన్నాయి. సో దానివల్ల మనకి లాగిన్ అవ్వట్లేదు. సో ఇలా మెయింటెనెన్స్ అనేది, సర్వర్ మెయింటెనెన్స్ అంత సరిగ్గా లేదు కాబట్టి మనకి ఇట్లా ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో కొత్త వాళ్ళైతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ అయితే రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి అక్కడ అడిగిన డీటెయిల్స్ అని ఫిలప్ చేయండి. సో ఆ వీడియో ఎలా అప్లై చేయాలని నేను వీడియో తీశాను. సో అది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. సో కొత్త వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇంకా కొంతమందికి ఇంకా అసలు మీరు ఇంతవరకు రిజిస్టర్ అవ్వాలి. సో మీరు డీటెయిల్స్ ఎంటర్ కొడితే రిజిస్టర్ ఇన్వాలిడ్ అని వస్తుంది అనుకో, మీరు ఏం చేయాలంటే వీళ్ళకి మెయిల్ పెట్టాలి. సో ఇక్కడ ఒకవేళ మీకు ఎర్రర్ మెసేజ్ వచ్చినా, లేకపోతే మీ పిఎస్సిఎల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ పర్ రికార్డ్ అని, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇలా మెసేజ్ వస్తే మీరు అప్పుడు ఇక్కడ ఈ మెయిల్ ఐడి ఉంది కదా, నోడల్ ఆఫీసర్ PSCL@sebi.gov.in sebi.gov.in. సో ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాలి మీ డీటెయిల్స్ అన్నీ. చేస్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో ఒకవేళ కొత్త వాళ్ళు అప్లై చేస్తే మీకు ఇట్లా PSCL డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఇట్లా మెయిల్ చేస్తే వాళ్ళు మీరు చూసి మళ్ళీ వాళ్ళు మీకు మెయిల్ అనేది పెడతారు. సో మనకి టైం ఇంకా అయిపోతుంది, దగ్గరకు వచ్చేసింది, 30 లోపల అప్లై చేసుకోవాలి. సో ఇంకా పాన్ కార్డ్ అప్లై అయిన వాళ్ళు పాన్ కార్డ్ అప్లై చేసుకొని తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే పాన్ కార్డ్ కూడా కంపల్సరీ 1 వీక్లో వచ్చేస్తుంది పాన్ కార్డ్ అయితే మీరు రెడీ చేసుకొని అయితే పెట్టుకోండి. నామినీ వాళ్ళకైతే ఆప్షన్ అయితే ఇప్పుడు లేదు, వాళ్ళకి తర్వాత చెప్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంది ఇక్కడ, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి వాళ్ళకి, ఇంకా మీ డౌట్స్ అనేది వాళ్ళు క్లియర్ చేస్తారు. సో ఇప్పుడు ఇంకా వీళ్ళు కొంతమంది కామెంట్లో డౌట్స్ పెట్టారు, అది క్లియర్ చేస్తాను ఇప్పుడు. సో 4th స్టెప్లో సబ్మిట్ అవ్వడం లేదు, ప్లీజ్ అన్న రిప్లై ఇవ్వరు. అంటే మీకు 4th స్టెప్లో ఏంటంటే మన ఇమేజెస్ అప్లోడ్ చేయాలి కదా, బాండ్ రిసిప్ట్స్ అప్లోడ్ చేయాలి. సో మీకు ఇది అవ్వట్లేదు అంటే ఒకసారి మీరు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి, అవుతుంది. నాకైతే నేను స్టార్టింగ్లో అప్లై చేశాను కాబట్టి నాకైతే అయ్యింది. ఇప్పుడు కొద్ది సర్వర్ ప్రాబ్లం ఉండడం ఒక్కోసారి స్లోగా అవుతుంది. సో మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది టైము. మ్యాక్సిమం అయితే అయిపోతుంది ప్రాసెస్, ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే తొందరగా అయిపోతుంది, కానీ స్లో ఉందంటే చాలా టైం పడుతుంది. సో అది చూసుకోండి జరా. ఒకవేళ అవ్వలేదంటే లాగౌట్ చేసేసి మళ్ళీ లాగిన్ అయ్యి ట్రై చేయండి, అవుతుంది కంపల్సరీగా. ఇప్పుడు ఒక బౌండ్ బదులు ఇంకో బౌండ్ అప్లోడ్ చేశాను, ఇప్పుడు ఏం చేయాలి?
ఒక బౌండ్ బదులు ఇంకో బౌండ్ అప్లై చేశారంటే మీరు ఒకసారి వాళ్ళకి మెయిల్ ఉంది కదా, ఒకసారి మెయిల్ పెట్టండి. పెడితే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, నాకైతే ఐడియా లేదు దాని గురించి అయితే. నేను కూడా ఇలా కట్టి మోసపోయాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు రీఫండ్ అనేది పెడితే నేను అప్లై చేశాను. సో నాకు తెలిసిన ప్రాసెస్ మాత్రం నేను మీకు చెప్తున్నాను అంతే. నాతో అక్నాలెడ్జ్మెంట్ లెటర్ మాత్రమే ఉంది. సో ఎలా అప్లోడ్? అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఉంటే అప్లై చేయలేము. వాళ్ళు కంపల్సరీగా బాండ్ అండ్ రిసిప్ట్స్ ఉంటేనే అప్లై చేయాల్సి అన్నారు. సో అది బ్లాక్ అండ్ వైట్లో స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. సో అక్నాలెడ్జ్మెంట్ ఉంటే మనకి అది ఎలానో మనకు తెలీదు, తర్వాత ఏమైనా చెప్తారేమో చూడాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ అలాటెడ్? ల్యాండ్ అలాటెడ్ అంటే మీకు బాండ్లో మీకు ఇక్కడ చూపిస్తాను నేను. బాండ్లో మెన్షన్ చేస్తాడు ఇక్కడ ల్యాండ్ అలాటెడ్ అని. ఎక్కడ ఉంటుందంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, దాని పక్కన పేమెంట్ ప్లాన్ ఉంటుంది, దాని పక్కన ప్లాట్ సైజ్ అని ఉంటుంది. సో ఇదే ల్యాండ్ అలాట్మెంట్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇస్తాడు కంపల్సరీగా, అంటే కొంతమందికి ఇస్తాడు కొంతమందికి ఇయ్యాడు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళైతే ఎంటర్ చేయాలి. 200 స్క్వేర్ యార్డ్ అని ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు చూడ ప్లాట్ సైజ్ దగ్గర. ఇది ల్యాండ్ అలాట్మెంట్ అనేది మీ బాండ్లో ఉంటుంది, చూడండి. సార్ రిసిప్ట్ డేట్స్ ఎప్పుడు వేయాలి? స్టెప్ 3లో డేట్ ఎప్పుడుది వేయాలి? రిసిప్ట్ డేట్స్ ఎప్పుడు వేయాలంటే ఆ రిసిప్ట్లో ఉంటుంది మీకు కంపల్సరీగా. ఒకసారి నా వీడియో చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇలాంటి రిసిప్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ డేట్ ఉంది కదా, ఇలా డేట్ అనేది కంపల్సరీగా ప్రతి రిసిప్ట్లో ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, డేటు. సో అది మీరు ఎంటర్ చేయాలి. ఒక స్టెప్ 1లో రిక్వెస్టెడ్ చేసాను, నాకు స్టెప్ 2 పోవడం లేదు అంటే అది సర్వర్ ప్రాబ్లము, అది మీ సైడ్ అయితే ఏం కాదు. సో అది ప్రాబ్లం ఉందంటే మీరు సరే లాగౌట్ చేసేసి మళ్ళీ వేరే బ్రౌజర్ ఏదైనా ఉంటే అందులో ట్రై చేసి చూడండి. సో ఒకవేళ వాళ్ళ సైడ్ సర్వర్ ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము. ఒకవేళ మీ సైడే నెట్ ప్రాబ్లం ఉంటే అలా వస్తుంది ప్రాబ్లం, అది ఇంటర్నెట్ ప్రాబ్లం. సో మళ్ళీ తర్వాత ట్రై చేసి చూడండి, వస్తుంది కంపల్సరీగా. బ్రో స్కాన్ డాక్యుమెంట్స్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో అప్లై చేయాలి. బ్లాక్ అండ్ వైట్లో చేయండి. వాళ్ళు మెన్షన్ చేసింది అయితే బ్లాక్ అండ్ వైట్ అన్నారు. సో ఇంతకుముందు చాలామంది కలర్లో కూడా అప్లోడ్ చేశారు కాబట్టి ఎలా చేసినా ఏం కాదు, కానీ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం బ్లాక్ అండ్ వైట్ అన్నారు కాబట్టి మీరు బ్లాక్ అండ్ వైట్లోనే అప్లోడ్ చేయండి. కలర్లో చేసిన వాళ్ళకి కూడా ఏం కాదు, వాళ్ళు జస్ట్ వెరిఫై చేసుకొనికే ఇది అడిగారు అంతే. ఎఫ్డిఏకి ఎలా అప్లై చేయాలి? ఎఫ్డిఏ కూడా సేమ్ ప్రాసెసే, మీకు బాండ్ ఒకటే ఉంటుంది కాబట్టి బాండ్ ఒకటే అప్లోడ్ చేయాలి, ఇంకా మిగతా ఏం అప్లోడ్ చేయనక్కర్లేదు. సో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఎంటర్ చేసి ఆ బాండ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో టోటల్ క్లెయిమ్ అమౌంట్ అని ఉంది కదా, అక్కడ మనం కట్టిన టోటల్ అమౌంట్ వేయాలా లేక అన్ని రిసిప్ట్స్ అప్లోడ్ చేస్తాం వాటి వాల్యూ అంటే మీరు ప్రతి రిసిప్ట్లో అమౌంట్ ఉంటుంది కదా ఎంత కట్టారో ఆ టోటల్ యాడ్ చేసి ఆ అమౌంట్ అనేది వేయాలి అక్కడ. సో మీరు ఆ అమౌంట్ వేసి తర్వాత మీరు అప్లోడ్ చేసినప్పుడు సేమ్ దాని ప్రకారమే అది తీసుకుంటుంది. అన్న మా మొబైల్ నెంబర్ ఏమి కొట్టినామో తెలియట్లేదు, వేరే మొబైల్ నెంబర్ కొట్టవచ్చా? అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఏది కొడితే అదే వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబరు తెలియలేదంటే ఏం చేయలేము. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఏ కొట్టారో, కొట్టి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ నెంబర్ మర్చిపోతారంటే వాళ్ళకి ఇంకా మీరు ఒకసారి మెయిల్ అన్న కస్టమర్ కాల్ నెంబర్ ఉంది కదా వాటికన్నా కాల్ చేయండి, లేకపోతే సెబీ వాళ్ళకి మెయిల్ అనేది పెట్టండి. సార్ మై బాండ్ మిస్ అయ్యింది, పోయింది, ఐ లూజ్ మై బాండ్ పేపర్. ఇంకా బాండ్ రిసీవ్స్ పోతే మనం అయితే ఏం చేయలేము. ఇప్పుడు ఆఫీస్ కూడా లేవు, మనం వెళ్ళి కాపీ తెచ్చుకోవాలన్నా కూడా. సో అవన్నీ పోతే అయితే మనం ఏం చేయలేము, ఉంటేనే మనకి అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. స్టెప్ 1 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అవడం లేదు సార్. అవుతుంది కొద్దిగా, అది చాలా స్లో ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే లాగౌట్ చేసి లాగిన్ అయ్యి మళ్ళీ ట్రై చేయండి, టైం అయితే పడుతుంది. ల్యాండ్ అలొకేట్ చేసింది సర్టిఫికేట్లో ఎక్కడ ఉంటుంది? నేను ఆల్రెడీ చూపించాను అది ఎలానో, ఒకసారి ఈ వీడియోలో కూడా చెప్పాను, చూసుకోండి. మార్చ్ 30 తర్వాత తీసుకోరా సార్? మార్చ్ 30 కాదు, అది ఏప్రిల్ 30. సో ఈ మంత్ లాస్ట్ వరకు అంటే ఏప్రిల్ 30 వరకు ఉంది. సో అంత లోపల మీరు అప్లై చేసుకోవాలి. మీరు లాస్ట్ డే అప్లై చేద్దామని అస్సలు అనుకోకండి, అప్పుడు ఇప్పుడే సర్వర్ సరిగా లేదు. మీరు లాస్ట్ డే అప్లై చేస్తే అసలు అప్లై అయ్యే ఛాన్స్ కూడా కష్టమే, తొందరగా అప్లై చేసేసుకోండి. హాయ్ బ్రో, ఐ అప్లోడ్ కలర్ ఫోటో, పాన్ కార్డ్, పాస్బుక్ కాపీ, ఇట్స్ ఓకే ఆర్ కంపల్సరీ బ్లాక్ అండ్ వైట్? అలా అయినా పర్లేదు, కంపల్సరీ అని ఏం మెన్షన్ చేయలేదు, కానీ బ్లాక్ అండ్ వైట్ అన్నారు. కానీ కలర్లో అప్లై చేసినా ఏం పర్లేదు, వాళ్ళకి ఎలా అయినా చూపిస్తుంది కాబట్టి ఇమేజ్ ఫైల్ కదా మనం అప్లోడ్ చేసేది, ఏం కాదు, పర్లేదు.
అప్లై చేస్తే మనం ఏం చేయలేం కాబట్టి కలర్లో ఉన్నా ఏం పర్లేదు. ఇప్పుడు వేరే కొత్త వాళ్ళు అప్లై చేసిన వాళ్ళైతే బ్లాక్ అండ్ వైట్లో అయితే అప్లోడ్ చేయండి.